పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ అభిమానులకు మరొక కొత్త విషయం, మరొక రికార్డు, ఉత్సాహపడే విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పార్టీని పెట్టి లాంగ్ టైం ఉన్న వాళ్ళల్లో చాలా తక్కువ మంది. మీరు గమనించినట్లయితే స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్టీలు ఉండే, ఒకటి కాంగ్రెస్, రెండు కమ్యూనిస్ట్ పార్టీ. తర్వాత కాలంలో వీళ్ళందరినీ వ్యతిరేకించి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి, పార్టీ పెట్టిన కొద్ది నెలల్లో అధికారంలోకి వచ్చింది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఆయన టీడీపీ పెట్టినప్పుడు 82లో పార్టీ పెట్టినప్పుడు నుంచి 83లో పార్టీ గెలిచినప్పటికీ, చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ 202 సీట్లు కొట్టడం అనేది సామాన్య విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. కానీ అంత మెజారిటీ వచ్చిన నాయకుడు కూడా 84లో నాదెండ్ల భాస్కరరావు ద్వారా పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆ మరలా జరిగిన ఎలక్షన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, మరొక్కసారి గెలవడం, అలా 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. సరే, ఇప్పుడు ఇంతకీ జనసేన అభిమానులకు నచ్చే అంశం ఏంటంటే, సినిమాలో బ్యాక్గ్రౌండ్ నుంచి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు పెట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. అలా పెట్టిన వాళ్ళల్లో మామూలుగా కూడా వేరే పార్టీలు పెట్టిన వాళ్ళు తక్కువ మందే. సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి పార్టీ పెట్టి తెలుగుదేశం తర్వాత అత్యధిక ఎక్కువ రోజులు పార్టీ ప్రెసిడెంట్గా ఒక పార్టీ నడిపించిన వ్యక్తి జనసేన. ఎందుకంటే జనసేన పుట్టింది 14 మార్చి 2014, అంటే ఈ సంవత్సరం 2024 మార్చి 14 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరో విషయం ఏంటంటే, చాలామంది సినిమాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ పార్టీలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా దాసనారాయణరావు గారు 1997లో తెలుగు తల్లి పార్టీ పెట్టారు. కానీ ఎక్కడి నుంచి పోటీ చేసింది లేదు. తర్వాత కాలంలో ఆ పార్టీ ప్రసక్తి లేదు, ఒక్క క్యాండిడేట్ నిలబడింది లేదు, గెలిచింది లేదు. అలాగే విజయశాంతి గారు 1998లో బీజేపీలో రాజకీయాల్లోకి వచ్చిన 2005లో తల్లి తెలంగాణ ఒక పార్టీ పెట్టడం జరిగింది. కానీ ఆమె పార్టీ నుంచి పోటీ చేసింది లేదు, గెలిచింది లేదు. 2009లో మళ్ళీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, అంటే ఆ పార్టీ కూడా మనుగడలోకి రాలేదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రులకి అన్నయ్య, అభివృద్ధికి లేదా కష్టపడి పైకి వచ్చిన చిహ్నంగా చెప్పుకున్న చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు గెలిచారు. వాస్తవానికి ఎన్టీఆర్ తర్వాత ఒక సినిమా నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ప్రభావం చేసింది, అంత ప్రభావం చూపగలిగింది చిరంజీవి గారు. కానీ అప్పటికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న మానియా కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కానీ, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారే అవకాశం కానీ రాలేదు. కానీ తర్వాత జరిగిన పరిణామాల్లో రాజశేఖర్ గారు చనిపోవడం, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు జగన్ గారు వెంట వెళ్ళిపోవడం, అప్పుడు ప్రజారాజ్యం అవసరం అంటే చిరంజీవి గారు ఎమ్మెల్యేల అవసరం రావటం, కాలక్రమంలో అది పార్టీని విలీనం చేయటం. సో 2008 నుంచి 2011 వరకే ప్రజారాజ్యం పార్టీ ఉంది, తర్వాత విలీనం అయిపోయింది. ఆ రకంగా చూసుకున్న అన్నయ్య పెట్టిన పార్టీ గట్టిగా చెప్పాలంటే 3.5 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు మాత్రమే ఉంది. సో కానీ పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ ఒక రాజకీయ నాయకుడు పెట్టిన పార్టీ కాకుండా, అనగాపైన సినిమా వాళ్ళు పెట్టిన పార్టీలో కూడా టీడీపీ తర్వాత అత్యధిక కాలం మన్నన పొందిన, అత్యధిక కాలం మనుగడలో ఉన్న పార్టీ జనసేన. మరో అంశం ఏంటంటే, వరుసగా 3 అసెంబ్లీ ఎలక్షన్లో ప్రభావం చూపగలిగిన పార్టీ ప్రాంతీయ పార్టీ జనసేన. ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క జన సైనికుడు ఖచ్చితంగా ఆనందపడే అంశం. మరో విషయం ఏంటంటే, రానున్న ఎలక్షన్లో నిజంగా ఒక 20 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశానికి తక్కువైనప్పుడు కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి వయసు ఇంకా చాలా చిన్నది, రాజకీయాల్లో ముందు ఏవైనా జరగవచ్చు. ఒకటైతే నిజం, ప్రశ్నించడం కోసం పెట్టిన పార్టీ 10 సంవత్సరాలు మనుగడకు, అంటే ఒక 2014లో పోటీ చేయలేదు, 2019లో ఒక సీటు గెలిచినా కానీ ఎక్కడా ఆగలేదు. ఆ ప్రస్థానం అలానే సాగుతుంది. ఈ ప్రస్థానం మరింత ముందుకెళ్తుందండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, అలాగే జనసేన అభిమానులకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని కోరుకుందాం.